అదే సి న్యూ ఇయర్ మొన్నే అయింది. అప్పుడే వీఆర్ ఆల్మోస్ట్ ఇన్ ద సెకండ్ వీక్. టైం మస్తు ఫాస్ట్ అయిపోతుంది. ఐ డోంట్ నో మీ అందరి గురించి నాకు తెలియదు. బట్ ఐ ఫీల్ సమ్ కైండ్ ఆఫ్ అర్జెన్సీ. లైక్ ఏదో ఒక 1 అవర్లో ఈ 12 days అయిపోయినట్టుంది. చూస్తుంటే ఈ మంత్ అయిపోతుంది, ఆ నెక్స్ట్ మంత్, ఆ నెక్స్ట్ మంత్, ఆ నెక్స్ట్ ఇయర్ మొత్తం చూస్తుంటే అయిపోతుంది. లోపల నుంచి అదేదో ఒక కైండ్ ఆఫ్ అర్జెన్సీ. టైం ఇంత ఫాస్ట్గా అయిపోతుంది, నువ్వు చేసేది చాలా మెల్లగా అవుతుంది అని. ఏం అదంతా పక్కన పెడదాం. కమింగ్ బ్యాక్ టు ప్రాజెక్ట్. ఇది ఏదైతే మన లాస్ట్ వీడియోలో చూసినట్టు ఆ కార్డు ఉందో అది ఇంకా చేయలేదు. ఇప్పుడు చేయాలి. ఎందుకు చేయలేదంటే అగైన్ ఐ వోంట్ మేక్ ఎక్స్క్యూజెస్, బట్ ఐ జస్ట్ సే దట్ ఇట్స్ మై ఓన్ ఫాల్ట్. కానీ వేరే చిన్నవి కొన్ని చేసినాం. ఎట్లా అంటే ఇంతకుముందు బోర్డ్స్ అన్నీ ఒక దగ్గర కనిపిస్తాయి కదా, అట్లా కాకుండా ఈ మెనూ బార్లో కూడా డైరెక్ట్గా వాటి బోర్డ్ టైటిల్స్తో యాక్సెస్ చేయొచ్చు. అదొకటి. అండ్ బోర్డ్ ఏదైనా డిలీట్ చేస్తే ఐ మీన్ ఆ స్పేస్లో ఉన్న సంబంధించిన టెస్టిమోనియల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంతకుముందు డిలీట్ అయ్యేటి కావు. సో అది కూడా చేసిన. ఏదైతే బోర్డులో ఇప్పుడు క్రియేట్ చేస్తారో ఈ బోర్డులో ఉన్న సెట్ ఆఫ్ టెస్టిమోనియల్స్ కూడా ఆటోమేటిక్గా బోర్డ్ డిలీట్ చేస్తే అవి కూడా డిలీట్ అయిపోతాయి, ఆ స్పెసిఫిక్ బోర్డ్కి వచ్చిన రివ్యూస్ అండ్ టెస్టిమోనియల్స్. సో అదొకటి ఫిక్స్ చేసినాం. ఇంకోటి సో ఈరోజు అది కంప్లీట్ చేసి వీలైతే ల్యాండింగ్ పేజ్ కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇంకోటి ఇదే మాట్లాడదాం అనుకున్నా. మీరు ఏదైనా గోల్ కానీ ఏదైనా ప్లాన్స్ కానీ ఏమైనా పెట్టుకుంటే మేక్ యువర్ సెల్ఫ్ ఫీల్ దట్ అర్జెన్సీ. లైక్ ఇట్ విల్ ఆల్వేస్ హెల్ప్ యూ ఇన్ సమ్ ఆర్ అదర్ డెడ్ లైన్ పెట్టుకోండి. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ ఫినిష్ బై ద డెడ్ లైన్ యూ విల్ అచీవ్ ఈవెన్ మోర్ బై ద టైమ్. లైక్ మీరు ఏ డెడ్ లైన్ పెట్టుకోకుండా వర్క్ చేస్తుంటే వచ్చే రిజల్ట్ కంటే ఒక డెడ్ లైన్ పెట్టుకొని అది రీచ్ అయ్యేలోపు చేయాలి అనుకుంటే అది చేయకపోయినా మీరు వితౌట్ డెడ్ లైన్ ఎంతైతే చేస్తారో విత్ డెడ్ లైన్ ఆ డెడ్ లైన్కి మీరు రీచ్ అవ్వకపోయినా కూడా మీరు అక్కడ వరకు చేసేది ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. హాయ్, టైం వచ్చి 11:58 అండ్ ఇట్స్ Jan 13th. అదే నేను పొద్దున్న నుంచి అదేంది దీని మీద వర్క్ చేసాం. ఇక్కడ ఇమేజ్ వచ్చేది ఇది అయిపోయింది. అండ్ ఇక్కడ మనం యూజర్ ఇమేజ్ రావాలనుకున్నాం కదా, అది కూడా అయిపోయింది. అండ్ లాస్ట్ టైం నేను పొద్దున వీడియోలో చెప్పిన కదా, లైక్ ఇక్కడ ఇప్పటి నుంచి బోర్డ్ క్రియేట్ చేస్తే డైరెక్ట్గా ఇప్పటి నుంచి బోర్డ్ క్రియేట్ చేస్తే డైరెక్ట్ ఇక్కడ వస్తుంది. అన్ని బోర్డ్స్ చూడాలంటే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇదే బోర్డు దాని డీటెయిల్స్ మనకి ఇక్కడ వస్తాయి. ఎక్స్ట్రా క్రియేట్ చేసిన అలా ఇక్కడ వస్తూనే ఉంటుంది. మనం దీని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ టైం నుంచి యూజర్ ఇచ్చేటప్పుడు యూజర్ ఇమేజ్ కూడా ఇవ్వచ్చు. అండ్ ఇట్లా వస్తుంది. ఇది అయిపోయింది. ఇది ఒకటే కాదు, ఇంకా ఎందుకో నిద్ర వస్తలేదు. ఇట్లా ఊరికే చేస్తూనే పోతున్నాం కాబట్టి కొన్నిసార్లు ఇట్లనే అవుతుంది నాకు. నైట్లో నిద్ర రానప్పుడు ఇట్లా ఈ చిన్న ల్యాంప్ వేసుకొని అట్లనే కూర్చుంటాం. ఈ సమ్ కైండ్ ఆఫ్ దీన్ని ఏమంటారు, ఊరికే చేస్తూనే ఉన్నాం. బట్ ఐ థింక్ వీ షుడ్ స్టార్ట్ అప్లయింగ్. ఒకసారి అట్లీస్ట్ ట్రై చేద్దాం. ఇప్పుడు వరకు చేసిన దాంతోనే ఈ నైట్ అంతా కూర్చొని కొంచెం నిద్ర వచ్చే వరకైనా కూడా అప్లైస్ చేద్దాం ఏమైనా జాబ్స్ ఎతికి అనుకుంటున్నా. ఈ హ్యాబిట్ ఎట్లా పోతుందో నాకు తెలియదు. కొన్నిసార్లు నిద్ర రాదు. ఐ థింక్ మేబీ ఇప్పుడు పొద్దున్న వరకు ఉంటానేమో అనిపిస్తుంది. బికాస్ నిద్ర అస్సలు రావట్లే. నాకు చాలా రీజన్స్ ఉన్నాయి. ఐ థింక్ టైం ఇప్పుడు ఎట్లాగో 12:01 అయింది. జస్ట్ స్ట్రైక్ ఇట్ ఆఫ్. See, another day. సో ఇంకా మధ్యలో ఏమైనా థాట్స్ వస్తే ఐ కీప్ రికార్డింగ్. ఈ గ్యాప్లో విల్ అప్లై ఫర్ సమ్ జాబ్స్. టైం వచ్చేసి 1:40 అవుతుంది. నేను కొన్ని జాబ్స్కి అయితే అప్లై చేసిన, ఇంకా కొన్ని ఉన్నాయి. అవి సేవ్ చేసి పెట్టిన సైడ్కి. అవి ఏంటంటే మనకు కొంచెం ఎక్కువ మ్యాచ్ అవుతున్నాయి. అండ్ మోస్ట్లీ నేను కొంచెం అబ్రాడ్ లైక్ రిమోట్ వాటికి ట్రై చేస్తున్నా. సో అందుకే కొంచెం కష్టంగా ఉంది అవి దొరకడం. అంత ఈజీ కూడా కాదు. సో అవి ఏంటంటే కొంచెం మనకు గట్టిగా మ్యాచ్ అవుతున్నాయి. ఈ ఎక్స్పో ఏదైతే ఉంటుందో రియాక్ట్ నేటివ్ది, ఇది
దీంట్లో చాలా స్పెసిఫికల్గా అడిగి ఉన్నాయన్నమాట ఆ రోల్స్ కొన్ని. సో అవి ఎందుకు పోగొట్టుకోవడం అని చెప్పేసి అలా పెట్టిన. దానికి కొంచెం నా రెజ్యూమ్లో కంటెంట్ కొంచెం అవుట్డేటెడ్ ఉంది. లైక్ అంటే అప్డేట్ చేయాలి నేను ఇంకా. ఇట్లా ఈ మెమరీ కార్డులో ఉంటుంది ఆ రెజ్యూమ్. అది ఎప్పుడు ఆ రెజ్యూమ్ నేను వర్డ్లో అట్లా తయారు చేయలేదు. నేను అది HTML చేసేది వాడి చేసిన. అది ఎట్లా చేసిన అంటే A4 సైజ్ షీట్ ఉంటుంది కదా, దాని సైజ్ డైమెన్షన్స్ తీసి పిక్సెల్లో కన్వర్ట్ చేసుకొని సేమ్ అదే నేను HTMLలో బాడీకి అప్లై చేసి అంత లైక్ ఒక మంచి రెజ్యూమ్ టెంప్లెట్, లైక్ ప్రొఫెషనల్ రెజ్యూమ్ టెంప్లెట్ తీసుకొని దాన్ని రెప్లికేట్ చేసిన UI మొత్తం ఎగ్జాక్ట్గా హెడ్ ఇంకా సమరీ అవి ఇవి ప్రాజెక్ట్స్ సేమ్ అదంతా. ఆ తర్వాత నేను దాన్ని ప్రింట్ చేస్తుండే పీడిఎఫ్లోకి, సేమ్ టు సేమ్ నాకు రెజ్యూమ్ లాగా వస్తుంది. సో అదనలో ఉంది. ఇప్పుడు ఇది పెట్టడానికి నాకు ఈ ల్యాప్టాప్లో పోర్ట్ లేదు. నేను పొద్దున నా పాత ల్యాప్టాప్ ఓపెన్ చేసి అందులో పెట్టి తీసుకొని దాన్ని గిటబ్లో కన్నా వేసి లేకపోతే నా డ్రైవ్లోకి వెళ్ళకన్నా వేసుకొని ఆ తర్వాత మ్యాక్బుక్లోంచి తీసుకొని అప్పుడు దాన్ని ఎడిట్ చేసి ఆ లిమిటెడ్ కొంచెం ఎక్కువ బెటర్ ఛాన్సెస్ ఉన్న జాబ్స్ ఏవైతున్నాయో వాటికి మాత్రం అప్పుడు అప్లై చేస్తా, అవి ఎడిట్ చేసి. నేను ఇంకోటి చెప్దాం అనుకున్నా. కొన్ని స్పెసిఫిక్గా ఒక 3-4 కంపెనీస్ మాత్రం నేను అట్లా సైడ్కి పెట్టిన. అవి ఏంటంటే కొంచెం వెబ్3 ఉంటాయి ఎక్కువ, ఇంకా డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ సంబంధించిన యాప్స్ అనమాట అవి. సో వాటికి ఏంటంటే వాళ్ళు చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. బట్ మనకు అది లేనప్పుడు మనం ముందు పడి ఇంకా యూ కెన్ డూ బెటర్ అని ప్రూవ్ చేయగలిగితే దే కెన్ ఆఫర్. లైక్ వాళ్ళ దగ్గర రోల్ లేకున్నా కూడా క్రియేట్ చేసి మరీ తీసుకుంటారు అనమాట. లైక్ సరే జూనియర్ రోల్ ఎలాగో లేదు, బట్ ఇఫ్ యు ఆర్ గుడ్ ఇనఫ్ దిల్ ఆఫర్ యూ జూనియర్ రోల్ క్రియేట్ చేసి మరి. సో నేను ఈ వెబ్3కి సంబంధించిన ఆ మొబైల్ యాప్స్ ఏవైతున్నాయో నేను అందులో ఈ NFT యాప్ అనేది ఒకటి తయారు చేసి అప్లై చేద్దాం అనుకుంటున్నా. సో మోస్ట్లీ చేస్తే నేను రేపు పొద్దున అదే చేస్తా అనుకుంటున్నా. ఈ నెక్స్ట్ చేస్తే ఇది కొంచెం సైడ్కి పెట్టి, ఎందుకంటే ఇప్పుడు 2 days హాలిడేస్ అయిపోతే మళ్ళీ ఆఫీస్ స్టార్ట్ అవుతుంది. తర్వాత అసలు అది ఎప్పుడైతుందో కూడా తెలియదు. ఇంకా అది అట్లా అని పెడుతున్నా. ఇంకా లోపల ఎక్కడో తంతా ఉంది. ఒక ఈ గ్యాప్లో ఇంకా ఎంతమంది దాన్ని ఎతికి తీస్తున్నారో బయటికి, దాన్ని ఎంతమంది అప్లై చేస్తారో అని. మనకు కంప్లీట్ చేసేటోడు ఎట్ ఎనీ డే దే మైట్ బీ బెటర్ దెన్ అస్. సో మనం ఛాన్స్ కూడా పోగొట్టుకోదు కదా. సో అందుకు అది మనం అంత యాప్ అంటే మొత్తం అంత ఎండ్ టు ఎండ్ చేయం, బట్ అట్లీస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపించగలుగుతాం. వీ కెన్ హ్యావ్ సంథింగ్ అట్లీస్ట్ టు ప్రూవ్ దెమ్ మనకు ఉంది అని, ఇట్లా చేయాలి, ఇంట్రెస్ట్ ఉంది అది ఇది అని. సో అది చేయగలిగితే మంచి అంతా బాగా జరిగితే వెల్ అండ్ గుడ్. ఒకవేళ జరగకపోతే మనకి పోర్ట్ఫోలియోలో ఉండిపోతుంది. సో అట్లా చేస్తే రేపు పొద్దున అదే చేస్తా అనుకుంటున్నా. విల్సి నేను ఎప్పుడూ చాలా సెట్ ఆఫ్ NFT యాప్స్కి సంబంధించిన డిజైన్స్ కూడా తీసి పక్కకు పెట్టిన ఫిగ్మాలో ఫ్రీ కమ్యూనిటీ నుంచి. సో అది చేసి ఒకేసారి ఆ 4 or 3 కంపెనీస్కి అప్లై చేయడానికి ట్రై చేస్తా అనుకుంటున్నా. గుడ్ మార్నింగ్. టైం వచ్చి 9:30గా వస్తుంది. నేను పడుకునేసరికి 4:30 అయింది. అప్పుడు కూడా బాగా చలి పెడుతుందని వచ్చి అట్లా పండుకున్నా. ఇంకా అట్లనే పడుకున్నా. మెల్లగా 5కి అట్లా కొన్ని జాబ్స్కి అయితే అప్లై చేసినాం. ఇంకా నిన్న రాత్రి చెప్పినట్టు ఆ యాప్ ఒకటి ఏదైతుందో అది ఒకసారి ఫినిష్ చేయడానికి ట్రై చేద్దాం గట్టిగా. ఈ 2 days చేసేసి లైక్ ఈ వెబ్3లో ఉండే కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటికి అన్నిటికీ కూడా యాప్తో టార్గెట్ చేద్దాం. అది హై ఎక్స్పీరియన్స్డ్ రోల్ అయినా లో అయినా మంచి కవర్ లెటర్ రాసి, లేకపోతే లైక్ విల్ ట్రై టు ప్రూవ్ దెమ్. ఇంకోటి ఎందుకు రిమోట్ జాబ్స్ అంటే, నేను అనుకున్న కొన్ని గోల్స్కి వాటికి వీటికి నేను ఇప్పుడు ఎంత ట్రై చేసినా ఇండియాలో వచ్చే రోల్స్కి వాళ్ళు ఇచ్చే మనీకి అస్సలు సెట్ కాదు. మేబీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ లిటిల్ మోర్, బట్ స్టిల్ ఎందుకు చేయొద్దు అని చెప్పేసి చూస్తున్నా రిమోట్లీ. అదే కంపెనీస్ యూఎస్లో ఉంటాయి అండ్ యూ విల్ బీ వర్కింగ్ ఫ్రమ్ ఇండియా. సో వాళ్ళు లీస్ట్ పే చేసినా కూడా ఐ విల్ బీ విల్లింగ్ టు వర్క్ అట్లీస్ట్ అ వైల్. బ్రష్ చేసి కొన్ని పుషప్ చేసుకొని టిఫిన్ తిని స్నానం చేసి విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దిస్ యాప్.
తిని స్నానం చేసేసిన. ఇప్పుడే ఈ దీంట్లో రెజ్యూమ్ ఉందని చెప్పిన కదా, నా ఓల్డ్ ల్యాప్టాప్కి పెట్టిన. అండ్ దీంట్లోంచి ఇప్పుడు రెజ్యూమ్ తీసుకొని త్రూ వాట్సాప్ ఆర్ గూగుల్ డ్రైవ్లో ఏదైనా అప్లోడ్ చేసి విల్ గెట్ ఇట్ ఇన్ దిస్. ఆ తర్వాత దాన్ని అప్డేట్ చేసి ఎడిట్ చేసి మీకు చెప్పిన కదా ఒక యాప్ చేస్తున్నా అని. ఆ యాప్ అది జస్ట్ ఏంటంటే ఆ జాబ్కి ఆ ఛాన్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఒక అడ్వాంటేజ్ లాంటిది. ఒకవేళ మీరు ఫెయిల్ అయినా పర్లేదు, పోర్ట్ఫోలియోలో ఉండిపోతుంది. సో ఆ యాప్ బేసిక్గా చూపిస్తా. ఆ తర్వాత అక్కడి వరకు ఐ అప్లోడ్ దిస్ వీడియో. దాని తర్వాతది మళ్ళీ నెక్స్ట్ దాంట్లో మాట్లాడుకుందాం, ఎందుకంటే వీడియో మస్తు పెద్దగా అయిపోతుంది. సో అది ఇంకా సో మన యాప్ లోడ్ అవుతుంది. యాజ్ యూ కెన్ సీ హియర్. దీన్ని ఏమంటారంటే సిమ్యులేటర్ అంటారు. లైక్ మన ఒక యాక్చువల్ రియల్ ఫోన్ని మిమిక్ చేస్తాయి. సో ఇప్పుడు ఐఓఎస్లో ఓపెన్ చేసినా మనకి ఆండ్రాయిడ్లో ఓపెన్ చేయడానికి కూడా ఇంకోటి ఉంటుంది ఎమ్యులేటర్. ఆండ్రాయిడ్ స్టూడియో వాడి ఓపెన్ చేస్తాం, విచ్ ఈజ్ ఇది. సో ఇప్పటికైతే బేసిక్ ఇంటర్ఫేస్ ఇట్లా అయితే చేసేసినాం. దిస్ ఈజ్ హౌ ఐ డెవలప్ యాప్స్ బై ద వే. ఇట్లనే మనం యాప్స్ డెవలప్ చేసేది. ఇక్కడ కింద మనం యాప్స్ ఇట్లా ట్యాబ్ స్విచ్ అవుతాం కదా, స్క్రీన్ టు స్క్రీన్, అది. సో అదనమాట. ఇంకా నేను ఒక బంచ్ ఆఫ్ డిజైన్స్ కూడా తీసుకొని వచ్చిన ఈ యాప్కి. నాకు డిజైనింగ్ అంతగా రాదు. సో ఈ కమ్యూనిటీ నుంచి తీసుకొని వచ్చిన ఇళ్ళ నుంచి నేను కొంచెం ఇటరేషన్స్ చేసి ఒక మంచి ఎన్ఎఫ్టీ యాప్ చేస్తా. బై ది వే ఎన్ఎఫ్టీ అంటే తెలిసిన వాళ్ళు పర్లేదు, తెలియని వాళ్ళు ఏంటంటే సింపుల్గా దాన్ని నాన్ ఫంజిబుల్ టోకెన్ అంటారు. లైక్ ఇప్పుడు లెట్స్ కన్సిడర్ దిస్ ఈజ్ అన్ ఎన్ఎఫ్టీ. సో దీనికి అదొక వాల్యూ హోల్డ్ చేసి ఉంచుతుంది త్రూ దాంట్లో చాలా ట్రాన్సాక్షన్ హిస్టరీ అంతా లింక్ అయి ఉంటుంది. అది చాలా పెద్ద టాపిక్. అది ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. అన్నీ ఎప్పుడు మాట్లాడదామని చెప్తున్నాను, ఎప్పుడు మాట్లాడతలే. సో అది ఇంకా ఇప్పటి వరకు అయితే ఇదన్నమాట యాప్. ఏం లేదు, చిన్న యానిమేషన్స్ కూడా నీట్గా చేయడానికి అట్లా ఒక టెస్టింగ్ అట్లా చేసిన. సో దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక బేసిక్ యాప్ చేయడానికి ట్రై చేద్దాం. అది చేసేసి ఇంకా నేను ఆ యాప్ ఏపీకే బిల్డ్ చేసిన తర్వాత ఐ స్టార్ట్ అప్లై. ఇంకా అది. సో ఇప్పుడు వరకే తింటే మిగిలింది నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. బాయ్.